హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఈరోజైతే నేను దోసకాయ వంకాయ వేసి ఎండు చేపల పులుసు వేస్తున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఎండు చేపలు తినే వాళ్ళకి మాత్రం సూపర్గా ఉంటుందండి. కూర అయితే మాత్రం వేడి వేడి అన్నంలో మంచిగా వేడిగా వండుకొని తింటుంటే కడుపు నిండా తినేస్తారు. మరి ఈ కూర ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్లో నేను ఇంకా కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. ముందైతే చేపలన్నింటినీ నీట్గా కడుక్కోవాలండి. వేడి నీళ్ళల్లో వేసి కాసేపు నానిన తర్వాత చక్కగా కడిగేసాను వాటిని. బాండీ పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ చేపలైతే తాటాకు చేపలు అన్నట్టుగా ఉంటాయండి, పలసగా ఉంటాయి చూడండి. నేను అనుకుంటాం సావడాయి చేపలో ఏవో అంటారు వీటిని, నాకు పేరు సరిగ్గా తెలీదు. ఈ చేపలైతే మాకు ఇంట్లో ఇష్టంగా తింటారనమాట. పలచగా ఉంటాయి, మధ్యలో ఒక్క ముల్లే ఉంటుందండి. ఇవైతే నాకు మా అమ్మగారు ఊరు నుంచి రేపల్లి నుంచి పంపిస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు. ఫ్రెష్గా బాగుంటాయి కదా, అక్కడ అయితే మనకి సముద్రం దగ్గర కాబట్టి మంచిగా ఉంటాయని మా అమ్మ పంపుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి నేను వండుతానమాట. నూనె కాగిన తర్వాత దాంట్లో ఈ చేప ముక్కల్ని వేసేసుకొని రెండు వైపులా కూడా చేపలు రెండు వైపులా చక్కగా రెడ్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి. అలా అని మరీ బాగా ఎర్రగా వేపేసుకోవద్దు, కరకరలాడేటట్టు. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రెండు వైపులా వేగేటట్టు వేపుకోవాలి చేప ముక్కల్ని. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో రెండో సైడ్ తిప్పుకోవాలన్నమాట ఈ ముక్కల్ని. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ముక్కలను వేసి కొంచెం సేపు కదపకుండా ఉంటేనండి చితిరిపోకుండా ఉంటాయి ముక్కలు, లేదంటే అన్నీ కూడా నలిగిపోయినట్టు అవుతాయి. అలా కాకుండా కొద్దిగా ముక్కలు వేగిన తర్వాత తిప్పుకోవాలి. ఈ కూర అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఎప్పుడన్నా అడుగుతారనమాట, రేపు ఎండి చేపల కూర చేయొచ్చు కదా అనేసి. అందుకని ఈరోజైతే నేను ఇది చేస్తున్నాను. నేను అడిగారు ఆయన, ఈరోజైతే చేసి పెడుతున్నాను. ముక్కలు వేగిపోయిన తర్వాత చేప ముక్కలు దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకోవాలండి ముందే ఉల్లిపాయ ముక్కల్లో. కొద్దిగా పసుపు వేస్తున్నాను. దానిలోనే మనకి కూరకి తగినట్టుగా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు చేపలు తినే వాళ్ళకి మాత్రం అప్పుడప్పుడు ఎండు చేపలు వండుకొని తింటూ ఉంటారు కదండి ఇష్టంగా. ఇది కూడా ఒక మంచి టేస్టే, ఎండు చేపలు కూడా బాగుంటాయి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదంటండి. దీంట్లో ఏవో విటమిన్స్, ప్రోటీన్స్ అవి కూడా ఉంటాయంట ఎండు చేపల్లో. డ్రై ఫిష్లో కూడా విటమిన్స్ ఉంటాయి. ఖచ్చితంగా తింటే మంచిది అని చెప్తున్నారు. ఎప్పుడైనా తినని వాళ్ళు కూడా కొంచెం అలవాటు చేసుకొని తినండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. కాకపోతే ఇవేంటంటే క్లీన్ చేయటంలోనే ఉంటుందండి దీనికి. కడిగేటప్పుడే వేడి నీళ్ళల్లో కాసేపు నానపెట్టుకొని మంచిగా ఒక బండ మీద ఒక నైఫ్ తీసుకోను పైన లేయర్ అంతా కూడా చక్కగా గీకి నీట్గా క్లీన్ చేసుకొని వండుకుంటే కూర బాగా రుచిగా ఉంటుంది. కడగటం సరిగ్గా లేదనుకోండి కూర బాగుండదు. మళ్ళా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఏగినట్టు అయినాయి. దాంట్లోనే నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు, వంకాయ ముక్కలు వేసేస్తున్నాను. దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు.
ఒక్కొక్క చేప ఒక్కొక్క రకంగా టేస్ట్ ఉంటుందండి. ఏ కూరగాయల్లో ఎలా వేసుకుంటే బావుంటుంది అనేది గూడా ఉంటుంది ఎండు చేపల్లో. కొన్నేంటంటే టమాటాలో వేసుకొని వండుకుంటే బావుంటాయి. కొన్నేమన్నా గోంగూరలో వేసుకుంటారు. కొన్నేమన్నా మామూలుగా ఎండు రొయ్యలు, టమాటా, ఎండు రొయ్యలు, గోంగూర అలా గూడా ఎండు రొయ్యలతో వండుకోవచ్చు బావుంటది. దోసకాయ, వంకాయ ముక్కలైతే మెత్తగా మగ్గిపోవాలండి దీంట్లోనే. సన్న సెగ మీద పెట్టేసి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కూర మాడిపోకుండా. ఈ ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. మనకి కూరకి సరిపోను కారాన్ని వేసుకోవాలి. ముందుగానే కొంచెం చింతపండు పులుసు గూడా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. కూ కూరకి తగ్గట్టుగా చింతపండుని నానబెట్టి పెట్టాను నేను పక్కన. ముందే పులుసు పోసేసామనుకోండి కూరలో డైరెక్ట్‌గా ముక్కలు ఉడకవనమాట పులుపుకి. అందుకని మూడొంతులు ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. నేనిప్పుడైతే కారాన్ని వేస్తున్నా. కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసును పోసుకోవాలి. ఇవన్నీ ఇవన్నీ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు పులుసు పోస్తున్నానండి. చింతపండు పులుసు మనకు ఎంత కావాలో పులుపు ఎంతవరకు తినగలుగుతామో అంతవరకు పులుపుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోనండి, లేదంటే మీడియం ఫ్లేమ్ కానీ పెట్టుకొని మూత పెట్టేసి కూర చిక్కగా దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ కూరని వేడిగా అన్నం వండుకొని కూర వేడిగా ఉన్నప్పుడే మనం వండుకొని తింటే మాత్రం అండి ఇక అసలు అమృతంలాగా ఉంటుందండి. అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఈ కూర. ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను. ఎందుకంటే మనకి ఉప్పు కూడా కరెక్ట్‌గా ఉంటే ఏ కూర అయినా రుచిగా ఉంటుంది. ఉప్పు కారాల్లోనేనండి టేస్ట్ అంటే ఏది ఎలా ఉండేది ఏంటి అనేది తెలిసేది. ఉప్పు తగ్గిన కూర మంచిగా ఉండదనమాట. టేస్ట్ అనిపించదు. అందుకని ఉప్పు, కారాలు కరెక్ట్‌గా ఉంటే చాలా కమ్మగా ఉంటాయి ఏ కూర వండుకున్నా కూడా. ఇట్లాంటి కూరలన్నీ కూడా కొంచెం టైం పడుతుందండి. కొంచెం ఓపికగా, నిదానంగా చేయాల్సిన కూరలనమాట ఇవి. ఎలా అంటే అలా గబగబా చేసేసేవి కాదు. ఇది కరెక్ట్‌గా తెలిస్తేనే ఈ కూరల్లో టేస్ట్ బాగా వస్తుందనమాట. మా హస్బెండ్ అయితే అంటారు, "ఏం పర్లేదు మంచిగా చేస్తావు కూరలైతే చాలా టేస్ట్‌గా ఉంటాయి. బాగా చేస్తావు" అని అంటారనమాట. తినేటప్పుడు ఏ కూరైనా కూడా కడుపు నిండా తినేటట్టు ఉండాలండి అన్నం వండుకొని తినేటప్పుడు మనం. బాగా రుచిగా వండి పెడతావు అని అంటారనమాట. నాకింకా అసలిక ఆ సంతోషానికి హద్దులే ఉండవు. ఎందుకంటే వండుకునేది తృప్తిగా తినటానికే కదా! హ్యాపీగా తినటానికి, మంచిగా ఉండటానికి.
ఆయన నాకొక మాట అనిపిస్తుంది. ఆయన చెప్పాలి అని ఎదురు చూస్తాననమాట. తినేటప్పుడు ఏ కూరైనా సరే. ఈవినింగ్ మళ్ళా ఆఫీస్ నుంచి వచ్చినాకైనా పొద్దున, మధ్యాహ్నం కూర ఎలా ఉంది అని అడుగుతా. ఆ! బావుంది. చాలా బావుంది అని అంటారనమాట. నాకింకా అసలు హ్యాపీ అనిపిస్తుంది. కూరంతా గూడా దగ్గరకయిపోతుంది చూడండి. ఆయిల్ గూడా కొంచెం పైకి తేలుతుంది కూర అయిపోయేటప్పటికి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉన్నాం గదా! అడుగంటకుండా వండుకోవాలి ఏ కూరైనా గూడా. నూనె తేలింది. కూర దగ్గరకయిపోయింది. కూరైతే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇంక వేరే గిన్నెలోకి మారుస్తున్నాను. వేడి వేడిగా ఎండు చేపలు, దోసకాయ, వంకాయ పులుసయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్‌గా, కమ్మగా ఉంటుందనమాట ఈ కూర. మీరు కూడా మీకు నచ్చితే ఇదే పద్ధతిలో మీరు మీ ఇళ్లల్లో వండుకోండి. వండుకొని తిన్న తర్వాత నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా నేను వీడియోస్‌లో లైవ్ వీడియోస్ చేస్తున్నాను గదా! ఎప్పుడైనా నాతో మాట్లాడాలంటే లైవ్‌లోకి రండి ఒకసారి ఎప్పుడైనా. నేను ప్రత్యక్షంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. చాలామంది వస్తున్నారు లైవ్‌లోకి. మార్నింగ్ టైం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా నా వీలుని బట్టి నేను లైవ్ కూడా చేస్తున్నానండి. ఎప్పుడైనా మీరు చూడండి లైవ్ వీడియోస్ కూడా. ఇంకా ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉందండి. సౌజన్య చందు, చందు సౌజన్య అని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా చూడండి. అవైతే పాటలు చాలా బావుంటాయన్నమాట. నాకిష్టమైన సాంగ్స్ పెడుతున్నా. చందు సౌజన్య ఛానల్ అండి.